ఇక్కడ మీరు చూస్తున్న ఇవి మేకలు ఏంటంటే ఉస్మానాబాదీ మేకలండి. సో ఇవి ఎక్కువ శాతం మన యొక్క ఉత్తర తెలంగాణ ప్రాంతంలో, కర్ణాటక, మన మహారాష్ట్ర ప్రాంతాల్లో మనకు ఎక్కువ ఉన్నది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా వాణిజ్యపరంగా మేకల పెంపకం చేసే రైతు సోదరులకు ఏంటంటే ఎక్కువ శాతము ఈ స్టాల్ ఫీడింగ్ లాగా ఎక్కువ ముందుకు వస్తున్నారు. ఎక్కువ శాతం చదువుకున్న గ్రామీణ యువకులు వీళ్ళల్లో. సో వాటిల్లో ఏంటంటే ఈ గొర్రెలతోని మేకలు చూసుకున్నట్టయితే కొద్దిగా మనకు రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుందండి మేకల పెంపకంలో. సో ఎప్పుడైనా కానీ చాలామంది ఏంటంటే ఈ మధ్య మనకు ఈ సోషల్ మీడియాలలో వీటిలలో చూసుకొని సార్ ఒక్కొక్క మేక 50 కిలోలు వస్తుంది, 60 కిలోలు వస్తుంది, ఇది ఏమో 30 కిలోలు వస్తుంది, 40 కిలోలు వస్తుంది. సో అట్లా వెళ్ళకుండా కూడా మన లోకల్ ఉన్న మేకల్ని మంచిగా ఉన్న సెలెక్షన్ చేసుకొని వాటిని మనము ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు 3 నెలల పిల్లలు మనం తెచ్చుకొని ఒక 4-5 నెలలు పెంచుకొని తర్వాత అమ్ముకున్నట్టయితే చేసుకున్నట్టయితే మంచి లాభాల గుట్టు వస్తుంది. ఎప్పుడైనా దీన్ని ల్యామ్ ప్రొడక్షన్ అంటారు, లేకపోతే పొట్టేలు పిల్లల, మేక పిల్లల, గొర్రె పిల్లల పెంపకం అని అంటారు వీటిని. సో వీటిలో మనం చూసుకున్నట్టయితే ఒక మేక 3 నెలల పిల్ల వచ్చేసి 6 నుంచి 8 కిలోలు వస్తుంది. అది మనం 4-5 నెలలు పెంచుకున్నప్పుడు మంచి వాటి యొక్క ఆహారం కానీ, ఆరోగ్యం కానీ, ఏదైనా కానీ మంచి హెల్తీగా ఉన్నాయనుకోండి 23 కిలోల నుంచి 22 కిలోల వెయిట్ వస్తుంది. సో అట్లా మంచి ఫామ్ అయితే సక్సెస్ఫుల్ అయితే ఒక 9 నెలల వయసు వచ్చే వరకు మాత్రం 22 కిలోల వెయిట్ వస్తుంది. ఎప్పుడైనా కానీ ఒక 30 కిలోల లోపు ఉన్న వాటిని మన గొర్రె కానీ మేక కానీ మనం కట్ చేసుకున్నప్పుడైతే, స్లాటర్ చేసినప్పుడైతే 50% డ్రెస్డ్ నీట్ మీట్ వస్తుంది. అంటే సుమారున ఒక 22 కిలోల వెయిట్ ఉందంటే మనం 12 కిలోల నుంచి 14 కిలోల మాంసం అనేది వస్తుంది. సో అట్లా వచ్చిన వాటిని ప్రిఫర్ చేస్తారు. ఏ టైపు మనకి ఉన్న వాటిలలో తెలుగు రాష్ట్రాలలో ఒక ఫంక్షన్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా కానీ మనం కట్ చేస్తే 10 నుంచి 12 కిలోల 14 కిలోల మాంసం వచ్చే గొర్రె కానీ మేకను కానీ ప్రిఫర్ చేస్తారు. ఏదో 50 కిలోల 60 కిలోల మాంసం వచ్చే వాటిని అట్లా ప్రిఫర్ చేయొచ్చు. సో నేను ఉన్న వాటిని గ్రామీణ యువకులు చెప్పేది ఏమనుకుంటే ముఖ్యంగా లోకల్గా ఉన్న గొర్రెలు మేకలు అనేది మీరు డెవలప్ చేసుకోండి. ఆ గొర్రెలు మేకలను డెవలప్ చేసుకున్న తర్వాత ఒకటే ప్రధానంగా గొర్రెలు మేకలు చెప్పకుండా ఉన్న 2 పాయింట్స్: కడుపు నిండా తిండి పెట్టాలి, రోగం రాకముందుకు నట్టల నివారణ మందులు, టీకా మందులు అనేది చేసుకోవాలి. ఇవి ప్రధానంగా చేయకుండా రైతు సోదరులకు బయట మందులు కానీ, ఈ మందులు కానీ, ఆ మందులు, అది చేసిన ఇది చేసి దాని బలం అనేది రాదు. సో కడుపు నిండా తిండి పెట్టినంత వరకు దీనికి పరిపుష్టంగా మనకు రాదు. సో ఉన్న వాటిల్లో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు 3 నెలల పిల్లలు తెచ్చుకోవాలి, నట్టల నివారణ మందులు వేసుకోవాలి, టీకా మందులు మనం మాట్లాడుకున్నట్టు వేసుకోవాలి, తర్వాత కడుపు నిండా తిండి పెట్టుకోవాలి. సో ఇంకోటి ముఖ్యంగా రైతు సోదరులు చెప్పచ్చు నేను తెలుసుకునేది ఏంటంటే వాటి దగ్గర ఉన్న వనరులు, వ్యవసాయ ఉప ఉత్పత్తులు, వీటిని సమగ్రంగా ఉపయోగించుకున్నప్పుడు రైతు కూడా సక్సెస్ఫుల్గా ఫార్మ్స్ ఏదైనా కానీ మెయింటైన్ చేస్తారు. సో ఎప్పుడైనా కానీ ఈ యొక్క గొర్రెలు మేకలంలో సక్సెస్ఫుల్ కావాలంటే మన దగ్గర పండించిన పశుగ్రాసాలతో పాటుగా వ్యవసాయ ఉప ఉత్పత్తులను మనం సమగ్రంగా ఉపయోగించుకొని ఇట్లా లో కాస్ట్ మన వాటర్ డ్రమ్ములు కానీ ఉపయోగించుకొని ఇట్లా డ్రమ్ముల్లాగా ఇట్లా మనం చేసుకుంటే మనం మంచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఏంటంటే గొర్రెలు మేకలలో ఏంటంటే ప్రతి 20 గొర్రెలు మేకలకు ఒక పోతు కానీ ఒక పొట్టేలు కానీ ఉండాలండి. సో ఈ యొక్క పోతుని కానీ పొట్టేలు కానీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మారవాలండి. లేకపోతే ఏమైందంటే అది ఇన్బ్రీడింగ్ ప్రాబ్లం, అంటే మేనరికం అయిపోతుంది. అట్లా వచ్చినప్పుడు ఏంటంటే బుద్ధిమాన్యం డెవలప్ అయ్యి ఎదుగుదల, గ్రోత్ కానీ ఇవన్నీ ఉండదు. చాలా మటుకు రైతు సోదరులు ఏం చేస్తారంటే బయటి రక్తాన్ని మా దాంట్లో కలపొద్దని చూసుకుంటారు. అట్లా చాలా పొరపాటు అండి. సో ప్రతి 20 గొర్రెలు మేకలకు ఒక మేకపోతు కానీ ఒక పొట్టేలు ఉండాలి. ఆ పోతుని కానీ పొట్టేలు ప్రతి 2 సంవత్సరాల తర్వాత మంద నుంచి తీసేయాలి. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే గొర్రెలు మంద కానీ మేకల మంద కానీ మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ప్రతి మేకల షెడ్ కానీ రైతులు అలవర్చుకునే ముఖ్య లక్షణం ఏంటంటే ఇంతకుముందు మన డైరీలో మాట్లాడు ఖనిజ లవణ మిశ్రమం కూడా ఎంతో ఆఖ్యం. సో ఇట్లా ఏంటంటే ఖనిజ లవణ ఇటుకలు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మేకలకు, ఇట్లా ఇటుకలు కూడా మనం పెట్టుకున్నట్టయితే మన యొక్క పశుగ్రాసాలగా మట్టిలో కానీ అన్ని లవణాలు ఖనిజ లవణం దొరుకుతుంది. సో ఇట్లా మనకు ఉన్నప్పుడు ఇటుకలు కూడా మనకు ఏంటంటే కిలో ఇటుక నుంచి 2 కిలోలు ఇటుకుంటే మనకు 110 రూపాయల నుంచి 120 రూపాయల లోపల దొరుకుతాయి. ఇట్లా షెడ్లలో మనకు ఏలాడి తీసుకున్నట్టయితే వాటికి ఆ ఒక విశ్రాంత సమయంలో ఉన్నప్పుడు ఇట్లా నాకినప్పుడు ఏంటంటే వాటికి కావాల్సిన వనరులు అంటే ఖనిజ లవణాలు, మేజర్ మినరల్స్, మైనర్ మినరల్స్ అనేది అంటే సుమారున 10 నుంచి 14 రకమైన మినరల్స్ వాటికి అందేసి వాటికి కరెక్ట్ టైం యుక్త వయసులో వాటికి మంచిగా
పరిపుష్ట ఆరోగ్యంగా డెవలప్ అయ్యి యుక్త వయసు వచ్చే వారికి కరెక్ట్ టైంకి ఈనిది వాటికి క్రాసింగ్ అయిపోయి మంచి పిల్లలు కానీ వాటి యొక్క గొర్రెలు కానీ తల్లులు కానీ ఆరోగ్యంగా ఉంటాయి. తర్వాత కూడా ఈ ఇటుకల వల్ల ఏంటంటే బయట మట్టిని తినడం కానీ ఐరన్ వస్తువులుగా నాకడం కానీ బయట ఉన్న ప్లాస్టిక్ పదార్థాలు కానీ వేయి పదార్థాలు కానీ తినకుండా కూడా ఆరోగ్యంగా ఉంటాయి. సో వాటి యొక్క శరీర ఆరోగ్యం కూడా మంచిగా నున్నగా ఉంటుంది. ఇవి ఎంతో లాభదాయకం అండి. ఇట్లా మనము ఒక శాస్త్రీయ పద్ధతులు కొన్ని పద్ధతులు మనం అవలంబించినట్టయితే గొర్రెలు మేకల పెంపకం ఎంతో లాభదాయకంగా వాణిజ్యపరంగా చేసుకోవచ్చండి.